మన గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనం ఏది మాట్లాడినా లేఖనాలు చెప్తున్నాయి, మీరు భోజనం చేసినను, మీరు పానం చేసినను, మీరు ఏది చేసినను దేవునికి మహిమ రావాలంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మన ద్వారా దేవునికి ఏం రావాలంట? నీవు నడిచినా దేవునికి మహిమ రావాలి, నువ్వు నోరు తెరిచి మాట్లాడినా దేవునికి మహిమ రావాలి. మనం ఏం చేసినా మన ద్వారా దేవునికి మహిమ రావాలా. దేవుడు కూడా అంట, అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో, నాకు మహిమచ్చే మాటలు మాట్లాడుకుంటున్నారా, నన్ను గణపరిచే మాటలు మాట్లాడుకుంటున్నారా, అసలు వీళ్ళు దేవుని పిల్లలు కదా, వీళ్ళు నా పిల్లలు కదా, నా పిల్లలైన వారు ఏం మాట్లాడుకుంటున్నారో అని దేవుడు చూస్తూ ఉంటాడంట. వ్యసనపు మాటలు, కుళ్ళు మాటలు, ఏమంటే ఇతరులని ఆత్మీయంగా పతనం చేసేటువంటి మాటలు, పాడు చేసేటువంటి మాటలు. దేవుని బిడ్డలారా, మన నోట ఎప్పటికి రాకూడదు. మనం క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం సిలువ రక్తంలో కడగబడ్డాం. పాపము లేని పరిశుద్ధుడైన యేసు క్రీస్తు కార్చిన ఆ అమూల్య రక్తంలో మనల్ని యేసు ప్రభు కడిగి పరిశుద్ధపరిచి ఆయన సొత్తైన ప్రజలుగా దేవుడు మనల్ని మార్చుకున్నప్పుడు మనం ఆయనకు తగ్గట్టుగానే ఉండాలి. అది మెయింటైన్ చేయాలి. ఏది మెయింటైన్ చేయాలా? ఆ లెవెల్ మెయింటైన్ చేయాలి. ఏంటి ఆ లెవెలో? ఆయన లెవెల్ ఏంటి? పరిశుద్ధత. ఆయన లెవెల్ ఏంటి? ఇదిగో ఆయన లెవెల్ ఏంటో తెలుసా? ఇదిగో ఆయన నిర్దోషత్వం. ఆయన లెవెల్ ఏంటో తెలుసా? పాపము లేని జీవితం. అంత ఉన్నతమైన శ్రేష్టమైన జీవితాన్ని మనము కూడా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన పిల్లలైన మనం ఆయన వలె ఉండాలని, ఆయనలాగా మారాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. అయితే ఇంతకీ ఈ గ్రంథంలో ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు చూచే దేవుడు. హల్లెలూయా. దేవుడు వినే దేవుడు. ఆయన వింటాడు. వినగలిగిన చెవులు కలిగిన దేవుడు ఆయన. నువ్వేం మాట్లాడుకుంటున్నావో ఆయనకు తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే భక్తుడు అంటాడు, నా నోట మాట పుట్టక మునిపే నువ్వు దాన్ని ఎరిగి ఉన్నావు. ఏమండి, దేవుని కన్నులకు మరుగైంది ఏది కూడా లేదు. నన్ను ఎవరు చూస్తున్నారులే, నేను రూములో ఉన్నాను, నేను గదిలో ఉన్నాను, నేను వేరే ఊర్లో ఉన్నాను, ఆయన ఎక్కడో దేవుడు పరలోకమందు ఉన్నాడు, నన్ను ఎవరు గమనిస్తున్నారులే అని అనుకుంటున్నావేమో. కానీ దేవుని బిడ్డలారా, ఆయన కన్నులు ఎలాంటి కన్నులంట? అగ్ని నేత్రముల వంటి కన్నులు కలిగిన వాడంట ఆయన.